హాయ్ ఫ్రెండ్స్, జీవి ప్రకాష్, దివ్య భారతి హీరోయిన్లుగా కమల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన కింగ్స్టన్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కింగ్స్టన్ అనే కుర్రాడు ఓ పెద్ద స్మగ్లర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అతను చేసిన పనులు అతనికి నచ్చక తిరిగి తన ఊరుకున్న శాపాన్ని ఎలాగైనా తొలగించాలని డిసైడ్ అవుతాడు. అసలు ఆ ఊరుకున్న శాపం ఏంటి? ఎవరైనా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలనుకుంటే వాళ్ళు తిరిగి రారు. చేపల వేట మీద ఆధారపడే కుటుంబాలన్నీ పని లేక స్మగ్లర్ల వైపు, పట్టణాల వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆకలి చావులు చస్తూ ఉంటాయి. అసలు ఆ శాపం ఎందుకు వచ్చింది, ఆ శాపం నిజం కాదు అని నిరూపించడానికి కింగ్స్టన్ తన స్నేహితులు, ప్రియురాలతో పడవ వేసుకొని సముద్రంలోకి వెళ్తాడు. అక్కడ అతనికి ఎదురైన కష్టాలేంటి, అసలు ఆ శాపం నిజంగా ఉందా లేదా, సముద్రంలో దెయ్యాలున్నాయా, ఆత్మలున్నాయా, సముద్రం లోపల అడుగునున్న పెట్టి ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. జీవి ప్రకాష్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్తో వచ్చాడు. పైరేట్స్ ఆఫ్ కరీబియన్ చూసిన వాళ్ళకి ఇది పెద్ద కొత్తగా అనిపించదు, కానీ మామూలుగా అటువంటి సినిమాలు చూడని వాళ్ళకి ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. థ్రిల్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ కానీ ఓకే అనిపిస్తుంది. కాకపోతే ఎమోషనల్గా ఎక్కడ ఏ పాత్రకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే తెలుగు డబ్బింగ్ చాలా క్వాలిటీ తక్కువగా చేశారు. లిప్ సింక్ కూడా అవదు కొన్ని షాట్లలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ బడ్జెట్లో బాగానే చేశారు. అక్కడక్కడ తేలిపోయినా ఓకే అనిపిస్తాయి గ్రాఫిక్స్. జీవి ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, జీవి ప్రకాష్ నటించిన విధానం సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. అతని ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ ఈ సినిమాకి ప్లస్. దివ్య భారతి పెద్దగా చేసింది ఏమీ లేదు. అటు ఎక్స్పోజింగ్ లేదు, మంచి యాక్టింగ్ కూడా లేదు. విలన్స్గా నటించిన వ్యక్తులు ఓకే అనిపిస్తారు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. నటనా పరంగా పెద్దగా ఎవరికి మనం వంక పెట్టలేం, కానీ సినిమా పరంగా చూసుకుంటే స్క్రీన్ ప్లే కానీ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడానికి, ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి దర్శకుడు ఎక్కడ కష్టపడలేదని తెలిసిపోతూ ఉంటుంది. పర్వాలేదు, ఏదో టైం పాస్కి ఒక సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సెకండ్ హాఫ్ సినిమాని కొంచెం నిలబెట్టాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?